వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి నందు గురువారం నుండి మహా ఉచిత ఆరోగ్య శిబిరాలు ప్రారంభమవుతున్నాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షారూన్ షేని క్రిస్టినా తెలిపారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం కింద సెప్టెంబర్ 18 రోజున శ్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ కీర్తి ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకమైన చికిత్సా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ఉచిత ఆరోగ్య శిబిరానికి నిజామాబాద్ జిల్లా డిఎంఎన్హెచ్ఓ రాజశ్రీ క్యాంపులో పాల్గొన్నారు. ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రిని సంబంధించిన వివరాలను, సిబ్బంది పనితీరుపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ రాజశ్రీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని మహిళలందరూ వారి యొక్క గైనకాలజీ సమస్యలు ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాల్సిందిగా తెలిపారు. అలాగే 24 సెప్టెంబర్ రోజున మానసిక సమస్యలు ఉన్నవారికి డాక్టర్ రవితేజ గారిచే చికిత్స అందించబడుతుందని అన్నారు. 27 సెప్టెంబర్ రోజున చెవి, ముక్కు, గొంతు సమస్యలు గల వారికి డాక్టర్ అవినాష్ ఆధ్వర్యంలో చికిత్స అందించబడుతుంది. సెప్టెంబర్ 30న సాధారణ వ్యాధులకు జనరల్ మెడిసిన్ చికిత్స డాక్టర్ ఇందు చే చికిత్స అందించబడుతుందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయి వైద్యాధికారిని తెలిపారు. ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి 16 ఉప కేంద్రాలు, 58 గ్రామాల యొక్క ప్రజలు, మహిళలు ఈ మహా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ క్రిస్టినా, వైద్య ఆరోగ్య సిబ్బంది అక్బర్ అలీ, వెంకటరెడ్డి, ఆనంద్, నర్సులు, ఆశా వర్కర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అంటే ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం కూడా శక్తివంతంగా ఉంటుందని ఇది ఒక థీమ్తోని మనము ఇంతకుముందు ఆరోగ్య మహిళ కూడా చేసినాము, కొన్ని సెంటర్లోనే చేసినాము. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లలో కూడా ఇది ప్రతి ఒక్క మహిళకు కూడా స్క్రీనింగ్ చేయాలని చెప్పేసి మనము పిఎం నరేంద్ర మోడీ గారు నిన్న పిలుపునిచ్చినారు. సో దాని ప్రకారంగా మనము అన్ని చోట్ల కూడా అన్ని పిహెచ్లలో, యూపీహెచ్లలో, బస్సు దవాఖానాల్లో, పల్లె దవాఖానాలలో, ఎక్కడైతే ఎమ్మెల్యేస్పీలు ఉన్నారో ఆ పల్లె దవాఖానాలు, మళ్ళీ సిహెచ్సిలు, తర్వాత జీజీహెచ్ అన్ని చోట్ల కూడా మనము ప్రతి ఒక్క మహిళకు కూడా ఇక్కడ స్క్రీనింగ్ చేయబడుతుంది. ఈ స్క్రీనింగ్లో భాగంగా ఏంటంటే మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్ ప్రతి ఒక్క మహిళకి ఉందా లేదా అని ఉన్న వాళ్ళని కాదు ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్క మహిళ వాళ్ళు చూపించుకోవాలి. అట్లాగే అనీమియా, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసుకుంటే ఏమైనా అనీమియా ఏమైనా ఉందా, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఇంకా వెయిట్ మేనేజ్మెంటు, మరి బరువుకు ఎత్తుకు తగ్గట్టు బరువు ఉన్నారా, లేకపోతే ఒబేసిటీతోని ప్రాబ్లమ్స్తోని ఇంకేమైనా ఉన్నాయా, అట్లాగే మహిళలకు కొన్ని మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండడము, అట్లాంటివన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. క్యాన్సర్ స్క్రీనింగ్ మెయిన్గా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వాటి కోసం కూడా మేము వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి అవసరమైన వాళ్ళని టెస్టుల కోసం ఇక్కడ జరిగే టెస్టులు ఇక్కడ చేస్తారు, ఇంకా అవసరమైన వాళ్ళకి జీజీహెచ్ పంపడం జరుగుతుంది. ఇట్లా అందరినీ కూడా స్కూల్ పిల్లలని అట్లాగే మహిళలందరినీ కూడా స్క్రీన్ చేయడానికి ఒక మంచి సంకల్పంతో ఉన్న ప్రోగ్రామ్ ఇది. దీన్ని ప్రజలందరూ, మహిళలందరూ కూడా వినియోగించుకోవాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, కుటుంబం యొక్క బాధ్యతలను కూడా మళ్ళీ సక్రమంగా చేసుకోగలుగుతారని ఈ రకంగా తెలియజేస్తున్నాను.